కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆశీస్సులతోటి మనమందరం కూడా దివంగత నేత ప్రథమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన కమ్మ సంఘం అని పేరు పెట్టుకొని మొట్టమొదటిసారిగా ఈ ఉగాది పర్వదినాన ఈ నూతన సంవత్సరం శ్రీ పరాభవనవ సంవత్సరం అంటే మీ అందరికీ తెలుసు. పరాభవం అంటే తెలుసు కదా. ఆ పరాభవనవ సంవత్సరం రోజున మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మన ఆత్మగౌరవం కన్నా మించింది ఏమీ లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క సిద్ధాంతకర్త, మా యొక్క భావజాలం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని ఆటంకపరిచి మా అస్తిత్వాన్ని ఇబ్బంది పెట్టి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ఏ విధంగా ప్రయత్నం చేసినా కూడా ఫలితం ఏ విధంగానే ఉంటుందనే దానికి ఈ రోజు నిదర్శనం. మొట్టమొదటిసారిగా ఈ రోజు ఈ ఉగాది పర్వదినాన ఇక్కడ అన్నదాన సంతర్పణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి ఒక శుభదినం. అందులో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చరిత్ర పుటల్లో ఎక్కుతున్న విషయం కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి చక్కటి అన్నదాన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మరి చాలా మందిని పిలిచాం. సమయభావం వల్ల మరి కొంతమంది మరి ముఖ్యంగా మాకు అండగా ఉంటాం అని చెప్పి అందరూ కూడా ఫోన్లు చేశారు. కన్నా వెంకటేష్ గారిని పిలవడం జరిగింది. అన్న కొంచెం ఇంట్లో పరిస్థితుల వల్ల రాలేకపోతున్నాను, ఖచ్చితంగా ఆ యొక్క జాలపాల తిరణాలు నేను ఒకరోజు వచ్చి తీరుతానని చెప్పి ఆయన యొక్క శుభాకాంక్షలు పంపించడం జరిగింది. అట్లాగే మన అతనికి సమలేఖత డాక్టర్ అశోక్ గారు బయలుదేరి వస్తూ మార్గమత్వంలో యాక్స్ పెట్టాము. యాక్సిడెంట్ ఫోటోలు కూడా ఇప్పుడు మేము చూపించడం జరిగింది. వెనక ఎస్కాట్ వెహికల్ యాక్సిడెంట్ అయితే ఇద్దరు ముగ్గురు మరి గాయాల పాలైతే వాళ్ళు తీసుకుని ఆసుపత్రికి మరి వెళ్తూ చెప్పారు. వారు కూడా వారి యొక్క సందేశాన్ని పంపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా అన్నదాన సత్రం కార్యక్రమం నిజంగా కూడా ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఈ రోజు వైఎస్ఆర్ అభిమాన క్రమ సంఘం వాళ్ళు ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం నిలుస్తుందని చెప్పి వారి సందేశం పంపించడం జరిగింది. వాళ్ళందరి ప్రతినిధిగా ఈరోజు మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త ప్రజెంట్ జడ్పీటీసీ మనందరికీ సుపరిచితులు. ఈ 3 నియోజకవర్గాలు సంతృప్తిపాడు, ఒంగోలు, కొండేపి నియోజకవర్గాల్లో తనకంటూగా బలమైన అభిమానులు సంపాదించుకొని ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుల చేత బహుశా నేను అనుకోవడం మొట్టమొదటి నియోజకవర్గం క్యాండిడేట్ ను డిక్లేర్ చేసినట్టు అన్నట్టు. ఎందుకంటే సంపూర్ణమైన మద్దతు చెప్పారు, అంతలో చెప్పడం ఏం లేదు. మరి చేయించుకొని ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా సోదర సమానులు అన్న చుండూరి రవిబాబు గారికి అందరూ కూడా చప్పట్లతోటి స్వాగతం పలుకుతాం. డాక్టర్ గారు మరి ఈరోజు అన్ని మండలాల నుంచి ముందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ఎంపీలకు, జడ్పీటీసీలకు, సర్పంచులకు ప్రతి ఒక్కరికి పేరు మరి ముఖ్యంగా నూతనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి భుజాల మీద తీసుకొని ఎన్ని ప్రయాసరైనా ప్రయత్ని నా పంచాయతీ కాబట్టి నేను ముందుంటాను. ఏదైనా కూడా ఆ కష్టాలు ఇష్టాలు ఏదైనా కూడా ముందు నా మీద పడినా తర్వాత అందరూ పడాలా నేను ఉంటానని చెప్పి మా పంతులు గారు మేమందరం కూడా ఈరోజు సత్యనారాయణ పంతులు గారిని ప్రత్యేకంగా కూడా మరి అట్లాగే అభిమానం చేస్తూ దీనికి కర్త కర్మ క్రియ మా కొండే గారు గతంలో కూడా చేశారు. మరి వారు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ
పాదాభివందనం చేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఒకటే నేను మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది, కులాల మీద రాజకీయాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అందుకే మనం సరే రాజకీయం చేస్తున్నా కూడా కులాల పేరు మీద ఇంతకాలం మనం కలిసికట్టుగానే కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అందులో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొందరి మనసులు గాయమైనాయి, అక్కడ సముచిత స్థానం లేదు, అక్కడ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మనం అంతా కూడా సపరేట్గా మన నాయకుడిని అభిమానించే నాయకుడిని మనం పెట్టుకునే కార్యక్రమం కూడా లేని పరిస్థితుల్లో మరి ఎట్లాగని చెప్పి మదనపడుతున్నటువంటి సమయంలో నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది నాకు 3వ జాలపాలెం తిరునాళ. మూడోసారి జాలపాలెం తిరునాళ 2 సార్లు నేను వచ్చి ఈ సత్రాలన్నీ కూడా తిరగడం జరిగింది. ఆ సత్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులు మనసులు కలిసి వేసే పరిస్థితి మనం చూసాం, చెప్పుకోలేం మనం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు కనపడతా ఉంది. ప్రతి ఒక్కరి మొహంలో ఈరోజు ఒక సంతృప్తి కలుగుతూ ఉంది. ఈరోజు ఒక చరిత్ర ఇక్కడ ఈ యొక్క కొండపు నియోజకవర్గంలో లెక్కించడం జరిగింది. ఎలక్షన్లప్పుడు కూడా జరగలేదు, కానీ ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్ల ముందే ఈరోజు మేము మా అభిమాన నాయకుని పేరిట ఈరోజు అన్నదాన సత్రం జరుగుతున్నాం. అంటే మేమంతా కూడా చాలా ముందుగా అనేకమైనటువంటి అనుమానాలు వచ్చాయి, అనేకమైనటువంటి మరి భద్రతలు కానీ అనేకమైనటువంటి మరి ఇబ్బందులు కానీ ఇలానే ఎదురవుతాయేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా అందరినీ కూడా నేను సంప్రదించడం జరిగింది, అందరినీ కూడా అడగడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒకటే మాట, అన్నదాన సత్రం పెట్టాల్సిందే. అన్నదాన సత్రంలో మేమంటూ మరి మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క మండలం నుంచి కూడా ముందుండి లేదు ఈ యొక్క జాలపాల తిరునాళ ఈ సంవత్సరం ఒక కొత్త నూతన కళను మరి శోభించుకుంటా ఉంది. ఈరోజు ఈ యొక్క కొత్త కళ మరి ఈ యొక్క సత్రం ముందుగా ఎంట్రన్స్ లో ఈ యొక్క సత్రం ఏర్పాటు చేయడం, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందలాదిగా తరలి రావడం అనేది మనలో ఉన్న ఐకమత్యానికి, మనలో ఉన్నటువంటి పట్టుదలకు, మన ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా ఎవరైనా ఏ విధంగా చేసినా కూడా దాని యొక్క రియాక్షన్ ఏ విధంగానే ఉంటుందనే దానికి నిదర్శనం ఈరోజు ఈ యొక్క అన్నదాన సత్రమైన సందర్భంగా నేను సవినయంగా మనం చేసుకుంటా ఉన్నా. ఇక అది ఈ రోజు నుంచి 2026 ఉగాది నుంచి దినదిన ప్రవర్తనలో అవుతుంది. ఇంకా పెద్ద ఎత్తున ఇంకా అంగరంగ వైభవంగా మరి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటాం. అందరూ కూడా ఈరోజు జిల్లాలోనే ఈరోజు జాలపాల తిరునాళ ఈరోజు కొత్త కళను మరి ఈరోజు సంతరించుకుంటా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఏదో వేరే నియోజకవర్గాల్లో అన్నదాన సత్రం పెట్టినట్ట పండిత నియోజకవర్గంలో ఈ విధంగా ఈ యొక్క బ్యానర్ కింద సత్రం పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో ధైర్యం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాల కాలం, సుమారు 2 సంవత్సరాల కాలం అవుతుంది, ఫ్లెక్సీ కట్టుకోవాలంటే ఇబ్బంది పడతాను. ఫ్లెక్సీ కట్టుకుంటే మొదటి రోజు ఫ్లెక్సీలు తీసేయాలి. ఏదైనా బ్యానర్లు పెట్టుకుని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మనం చేయడానికి లేదు. మేము తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయకూడదనే పరిస్థితి ఈ కొండేపి నియోజకవర్గంలో నెలకొన్న విషయం మీ అందరికీ తెలుసు. దానికి ఉదాహరణ వస్తూ ఉంటే ఒక చలివేంద్రాన్ని ఓపెన్ చేసుకుని వస్తూ ఉంటే ఆ చలివేంద్రం సరిగ్గా రోడ్డుకి కనపడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టి దాని పక్కన వైఎస్ఆర్ విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కనబడి కూడా చేసే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకు ఎందుకు ఈ విధమైనటువంటి అహంకారమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యసనమా, లేకపోతే అభద్రతా భావమా, లేకపోతే ఎక్కడ మరి రాజ్ సెక్రటరీ గారిని మళ్ళీ మనం గుర్తిస్తున్న ముందుపోతామో ఆయన కనపడకుండా చేయాలనే ఒక కార్యక్రమం ఈ పార్టీ
అసలు ఉండకుండా లేకుండా చేస్తామని ప్రయోగాలు పలుకుతున్నటువంటి రాష్ట్ర మరి కూటమి నాయకుల ప్రోత్సాహంతో చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఈరోజు అర్థం కాని పరిస్థితి కొండపల్లి నియోజకవర్గంలో నెలకొంది. అనవసరమైనటువంటి కేసులు, మన ప్రజాప్రతినిధులకి చెక్ పవర్ తీసేయడం, అక్కడ ఉన్న ఉద్యోగులు ఎవరైనా కూడా ఉద్యోగస్తులు ఎవరైనా కూడా వైసీపీ నాయకులు అమ్మడి తిరిగిన, వైసీపీ నాయకులకు పనిచేసిన వాళ్ళని విసిగించి వెంటాడి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు. 2 రోజుల నుంచి ఆ చలివేంద్రం దగ్గర మరి పెట్టాలని చెప్పి 20 సంవత్సరాల నుంచి చలివేంద్రం పెడతా ఉన్నాం. ఇక్కడ ఈ చలివేంద్రం వైసీపీ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఈ సంవత్సరం ఇక్కడ పెట్టుకుంటున్నారని చెప్పి నాకు ఒక నాయకుడు ఫోన్ చేశాడు. నేను అమ్మడే ఎస్ఐ గారితో మాట్లాడాను. కొండే ఎస్ఐ గారు 20 సంవత్సరాల నుంచి చలివేంద్రం పెడతా ఉంటే మరి ఈ చలివేంద్రం పెట్టుకుంటున్నారు. లేదు సార్ ఇక్కడ అభ్యర్థుల ప్రాబ్లము, చలివేంద్రం కాదు, ఇక్కడ అక్కడ ఒక పోలీస్ చెక్ పోస్ట్ పెడతారట. పోలీస్ చెక్ పోస్ట్ పెడతారట. ఎప్పుడు లేని విధంగా చెక్ పోస్ట్. నేను అన్నాను, అయ్యా మీరు చెక్ పోస్ట్ ఏంటి, పోలీస్ స్టేషన్ పెడతారా, మీరు దానికి మమ్మల్ని అడ్డుకోవాలంటే మీరు ఏదైనా చేయగలరు అంటే గట్టిగా నవ్వుతా ఉన్నాడు ఆయన ఎస్ఐ గారు. అంటే ఎంత హేళనైందో అర్థమైందా మీకు? ఏదో విధంగా కుండి సాకు పెట్టైనా కూడా చెప్పైనా కూడా ఈ యొక్క చలివేంద్రాల్ని మంచికి ఇచ్చే కార్యక్రమం, భక్తులకు వస్తుంటే భక్తులకు మంచికి ఇచ్చే కార్యక్రమం, భక్తులకు మంచి చల్లని నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఇది కూడా వైసీపీ వాళ్ళు చేయకూడదు. ఇంకా అన్నం పెట్టే కార్యక్రమం చాలా దూరం ఉంది. అన్నం పెట్టే కార్యక్రమం చాలా దూరం ఉంది. మంచికి ఇవ్వడానికి లేదు, నీళ్ళు ఇవ్వడానికి లేదు, ఒక బ్రిడ్జి కట్టడానికి లేదు. అది ఈ రోజు పోలీసు అంటే చూసుకొని ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున వేసుకొని మనం ఈరోజు మన వరకు, మన కుటుంబ సభ్యుల అంతా కూడా మన వరకు నేను నిలబడుకొని మన వాళ్ళకి రైతుల బలం ట్యాంకర్లలో చూపించారు సార్. అది ప్రతి ఒక్కరూ నిండు మనసుతోటి ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమం దీన్ని ఆస్వాదించడం నిజంగా చాలా చాలా ఆ స్వామివారి ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తున్నాయి. మన ఐకమత్యాన్ని, ఈ యొక్క కుటుంబం లాంటి ఈ యొక్క భావనను మాత్రం మనం విడనాడకుండా ఉండే ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా ఎగరడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ అవకాశాలు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏ విధంగా అయితే రోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టడం జరిగిందో, ఈ యొక్క అన్నదాన సూత్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుని మన ఐకమత్యాన్ని దాటుకున్నాము. ఇదే ఐకమత్యాన్ని ముందుకు తీసుకుపోతూ మేమందరం కలిసికట్టుగా ఉంటే ఈ రోజు ఈ యొక్క కొండేపి నియోజకవర్గాన్ని కూడా జగనన్న కానుకగా 2029లో వైసీపీ జెండాను ఎగరవేస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని పేర్లు చదవాలని చాలా పెద్ద ఇస్తుంది. పేర్లు దయచేసి ఎవరు అన్నిదా భావించవద్దు, సమయభావం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జాలపల్లిలో స్థానిక నాయకులైనటువంటి సత్యనారాయణ పంతులు గారు పంచాంగ శ్రవణం వినిపించాల్సింది, రాజకీయ శ్రవణం వినిపిస్తున్నారు. తర్వాత అన్న మాజీ మంత్రి, సీనియర్ నాయకులు, జగనన్నకి చాలా ముఖ్యుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి మిత్రుడు, మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, ఈ పూర్వప అభ్యర్థి మాదాసి వెంకయ్య గారికి, నా మిత్రుడు పారిశ్రామికవేత్త, నా చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి చంద్ర వెంకటేశ్వర గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు గారికి, ఇంకా వివిధ స్థాయి హోదాలు కలిగిన ప్రతి ఒక్కరికి, ఆత్మ బంధువులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు యాక్చువల్గా జగనన్న ఉగాది పంచాంగ శ్రవణం పార్టీ ఆఫీసులో పెట్టి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. అందరం వెళ్ళాలి అక్కడికి. సురేష్ అన్న ఫోన్ చేయటం, చేస్తున్నది కర్మ సంఘం అవటం,
నాకు ఇచ్చింది కూడా అమెజాన్ ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది నా బాధ్యతనే నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. జగనన్న నాకు అవకాశం ఇచ్చాక నాతో సంభాషించిన మాట కూడా మీకు చెప్పాలి. మనమేమి కమ్యూనిటీని వ్యతిరేకంగా చేయలేదు, మనం ఏమి హాని చేసాం, అందరితో సమానంగా మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రతి పథకము అన్ని కులాలకు వచ్చినట్టే మనకు వచ్చింది. పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, ప్రతిదీ ఎక్కడో తేడా జరిగింది. కొంతమంది వ్యక్తులు అటు ఇప్పుడు లేని పార్టీలో వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఉన్నోళ్ళు కొంతమంది నోటి దురుసు వల్ల ఒక ఆత్మాభిమానం దెబ్బతిని ఓట్లు కొంత మనకు తగ్గినాయి. జగనన్న ఇప్పుడు ఎక్కడ నష్టం జరిగింది గమనించాడు. సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు కొత్తగా అవకాశం ఇచ్చాడు. హెడ్క్వార్టర్లో అద్దెకిలో డాక్టర్ అశోక్ తీసుకొచ్చారు. పెనమలూరులో ఒక అతన్ని కొత్తగా పెట్టారు. జగ్గేపేటలో పెట్టారు. ఎన్ని కొత్త సీట్లు, ఇంకా ఎంపీ సీట్లు పెంచాలంటున్నారు. ఇంకా అభ్యర్థులు మన వాళ్ళు ఉంటే చూడండి అని కూడా నాకు చెప్పాడు. ఎందుకంటే ఎక్కడ నష్టం జరిగిందో నేను అన్ని వర్గాలకి దగ్గర అవ్వాలా, నేను వర్గానికి ఎందుకు దూరం అయ్యానని ప్రచారం జరిగిందో అది ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. తర్వాత కాలక్రమేణా మనం కూడా మన గుండె మీద చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ రైతాంగమైన మనకి ఏం మేలు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పంటలు ధరలు పడిపోయినప్పుడు పంటకి గిట్టుబాటు ధరలు ఇప్పించడం అయితేనేమి, అదేవిధంగా సంక్షేమాన్ని ప్రజలకు అందించే దాంట్లో అయితేమి అందరినీ సమానంగా కుటుంబ సభ్యుల్లాగానే చూశారు తప్ప వివక్షత ఎక్కడా లేదు. ఈ కాన్వర్సేషన్ లో మాటలో ఒకరొకరు రెచ్చగొట్టుకొని జరిగిన అపవాదం అపచారం వల్ల పార్టీకి కొంత మన కమ్యూనిటీ వల్ల నష్టం జరిగిన మాట వాస్తవం. తర్వాత అన్న చెప్పినట్టుగా మేము దారి పడుకుతూ వస్తూ ఉన్నాం. ఏదో ఒక కొండేపంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా లేకుండా ఒక నిర్బంధ వాతావరణాన్ని ఇక్కడ కొనసాగిస్తాం. చాలా వింతగా ఉంది నాకు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, దాని కూడా ఫ్లెక్సీ అంటే కట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో మన మనసుల్లో ఉన్న మన ప్రజల మనసుల్లో ఉన్న అభిమానం పోదు కదా. నేనే ఉంటానని దిష్టి బొమ్మలు పెట్టినట్టు బొమ్మలు పెట్టుకుంటే ఉపయోగం ఉంది. మన బొమ్మను చేసుకొచ్చి బలవంతంగా అడ్డం పెడితే మన పట్ల ఎవరికైనా అభిమానం వస్తుందా? నన్నే చూడని మనం ఇచ్చుకొని ముందుకు వస్తే అసహించుకుంటారు, యావగించుకుంటారు తప్ప అభిమానం కలగదు. అభిమానం పొందాలంటే ఈ ప్రజాస్వామ్యంలో మన ప్రజలకు అవసరమైన పనులు చేయాలి. 3 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ సెలవులు మూలుగుతున్నాయి. ఎవడన్నా ఒక్క ప్రతినిధి శనగలను కొనిపించమని ఈ ప్రభుత్వాన్ని అడిగిన వాళ్ళు ఉన్నారా? ఈ గెలిచిన నాయకులు కానీ, ఈ బొమ్మలు కట్టుకునే ఏ నాయకుడైనా? గత సంవత్సరం మార్కెట్ పడిపోతుందంటే మేమందరం మా జగనన్నకి చెప్పి మన పార్టీ మొత్తం యంత్రాంగం యాక్టివేట్ అయ్యి ఒక ఉద్యమం లాగా చేసినా కూడా కొంటే మనకు పేరు వచ్చిందని కొనకుండా పోయాడు చంద్రబాబు. 200 కోట్లు ఇస్తే రైతాంగం నష్టపోకుండా నిలబడేది. ముందు నుంచి నేను చెప్తా వచ్చా, పొగాకు డిమాండ్ ఉంది, వీళ్ళందరూ సిండికేట్ అయ్యి మార్కెట్ ని లాగేస్తున్నారని మీ కందుకూరు బోర్డులో కూడా చెప్పాం. కానీ కొండే బోర్డులో చెప్పాం. అయినా మార్కెట్ లేదు, అంతర్జాతీయంగా కొనేవాళ్ళు అబద్ధాలు చెప్పి 230 రూపాయలు 240 రూపాయలకు మార్కెట్ ని మెడగొట్టి చివరికి వచ్చారు. నిజంగా డిమాండ్ ఉంది కాబట్టి కదా 350 రూపాయలు కొన్నారు. అదే చంద్రబాబు నాయుడు 200 కోట్లకి మార్కెట్ పడిపోతే ఏమంటారు? ఒక మాట అంటే 350 రూపాయలకి ప్రతి కేజీ అమ్ముడుపోయేది కదా. రైతుల్ని మోసం చేస్తుంటే వీళ్ళందరికీ తెలిసి కూడా వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తిని ఈ ప్రభుత్వంలోని పెద్దలు రైతులను మోసం చేస్తుంటే చూస్తూ ఉంటున్నారు. జగన్ గవర్నమెంట్ లో అంటే మనం అందరూ రైతులు కాబట్టి మీకు ఆ విషయాలు తెలియాలని చెప్తున్నా. ఆత్మ కానీ కోవిడ్ టైంలో ఈ కంపెనీలన్నీ అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ లేదు. ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ లేదు అని చెప్పి 100 రూపాయలు సడన్ గా పడగొట్టారు కేజీ రొయ్యలకి. రైతుల విషయం జగన్ గారు దృష్టికి వెళ్ళింది. ఎందుకు జరుగుతుందని చెప్పి ఆ రోజు పూర్ణం మాలకొండ చంద్ర గారు మన కనుకూరు ప్రాంతమే
మాల్కొండ గారి భార్య పూనం మాల్కొండ గారు అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నారు. ఆమెను పిలిచి ఎంక్వైరీ చేయమని చెప్తే కన్సర్న్ సీట్ లో ఉంటే ఎంక్వైరీ చేయమన్నారు. ఆమె ఎంక్వైరీ చేసి వీళ్ళు చెప్తున్న అబద్ధం అండి, రియల్ గా డిమాండ్ ఉందని ముఖ్యమంత్రి చెప్పింది. పారిశ్రామికవేత్తలు మొత్తాన్ని పిలిచి మీరు రియల్ ప్రైస్ ఇస్తారా, మీ కరెంట్ కట్ చేయమంటారా, కంపెనీలు మూసేయమంటారా అని అడిగాడు. బొమ్మ 100 రూపాయలు ఒక్కరోజే పెంచారు. నాయకుడు గారు చావు ఉంటే ఆ విధంగా వ్యవస్థలు నడుస్తాయి. నాయకుడు గారు దమ్ము ఉంటే ప్రజలు కాపాడతాడు. ఈ దత్తంలోకి ఏం తెలుసు? చంద్రబాబు కులాన్ని అడ్డం పెట్టుకొని కులం వల్లే మోసం చేస్తాడు. ఎవరికి ఉపయోగపడ్డాడు? ఎంతమందికి ఉపయోగపడ్డాడు ఈ కులంలో? నీ చుట్టూ ఉన్న మురళీమోహన్కో లేకపోతే ఇంకొకరికో 5-10 మందికో దోచిపెట్టి భాగం పంచుకోవడం కాదు కదా. నిన్ను నమ్మి ఎన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి? ఎందుకు ఈ పిచ్చోళ్ళు మనం ఎక్కడ నష్టపోతున్నామో అది అర్థం చేసుకోకుండా, మనకి ఏ ప్రభుత్వం అయితే బాగుందని అర్థం చేసుకోకుండా, మనకి ఏ ప్రభుత్వం ధరిస్తుందని అర్థం చేసుకోకుండా, ఏ ప్రభుత్వం మన సంక్షేమం ఇస్తుందని అర్థం చేసుకోకుండా స్వభావంతో ఓట్లేస్తే ఈ రకంగా ఉంటుంది పరిపాలన. మన కొనుక్కోవడానికి సాధ్యం వైద్యులు కలిపి వైద్యం చేసుకుంటామా? మన కొనుక్కోవడానికి చదువురాని పంతులు గారు మన పిల్లలకు బడి చేర్పిస్తామా? మన కొనుక్కోవడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవింగ్ కారు పెట్టిస్తామా? ఆలోచించుకోవాలి. లేదు సమర్థులైతే మనం అందరూ ఒప్పుకుందాం. 4 సార్లు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడికి పరిపాలన ఏం తెలుసు? ఈనాడు జ్యోతి పేపర్లు ఉన్నాయని ఆయన పెద్ద విజనరీ అని రోజు మాట్లాడుతూ ఉంటారు. అంటే పేపర్ల ద్వారా విజనరీ చెప్పించుకోవడం తప్ప ఏ విజనరీ అయినా మనం అనుకుందాం. విజనరీ అయితే సంపద సృష్టిస్తా ఉన్నాడు కదా. ఎక్కడ సృష్టిస్తున్నాడు? ఉన్న సంపద ఆవిరైపోతుంది. జిఎస్టీ రెవెన్యూ కలెక్షన్ పోయింది. ఇలా ఒంగోలు మార్కెట్ లో వయసులందరూ కూడా పాపం ఈ మాటలన్నీ ఎగబడి కొట్టేశారు. ఏ కొట్లో బేరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి అన్ని పంటలకు గిట్టుబాటు ఉంది. తర్వాత ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా డబ్బులు పట్టడం. పల్లెటూరులో హ్యాపీగా బతికి ఒకటే ప్రమాణికము సూచిక మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం బాగుందంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వం బాగున్నట్టు. ఆ రోజు మన ప్రభుత్వం బాగుంది కాబట్టి కూలీ ఎత్తి మనుషులు జరగల. అర్థమైనా? ఎందుకంటే కూలి రేట్లు ఎందుకు డిమాండ్ వచ్చింది? ప్రజల దగ్గర డబ్బులు వచ్చినాయి. ప్రజల దగ్గర డబ్బులు వచ్చినాయి కాబట్టి కూలీ రేటు పెరిగింది. అంటే నేను అర్జెంట్గా నాకు ఎంతో కొంత పని చూపించు నీ బాధ్యత ద్వారా అనాల్సిన పరిస్థితి కదా. పేదవాడికి సంక్షేమం చూశాడు కాబట్టి డిమాండ్ పెరిగింది, పనికి డిమాండ్ పెరిగింది. దాని తగ్గట్టుగా రైతు పండించిన పంటకి డిమాండ్ పెట్టుకోవాలా. దీన్ని నిలబెట్టగలిగాడు ఆయన. ముందుగానే మద్దతు ధరలు అనౌన్స్ చేశాడు. ప్రతి పంటకి ఆ ధర రాకపోతే అది పండించుకుంటే ఈ ధర వస్తుందని చెప్పాడు. అది పండించాలి, ఆ ధర రాకపోతే ప్రభుత్వం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు అసలు తెలుసా? అది ఏ అడ్మినిస్ట్రేషన్ అనుకోవాలా? ఆయనకి ఎక్కడ విజనరీ అనుకోవాలా? విజనరీ అయితే అమరావతిలో జరీపూరు అంటే మనకు చెట్టపాదిలో కాలుబడి చెట్టు ఉంటుంది. మన ఇళ్ళ దగ్గర చెట్టపాదిలో కాలుబడి చెట్టు ఉంటుంది. నచ్చిగా కాలు చూస్తుంటుంది అమ్మ లోతుల. అటువంటి ఆ భూములు రాజ్యాంగ కట్టడా విజనరీ అయితే. ఇది గుడ్డి ప్రభుత్వం, చేతగారి నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఎన్టీ రామారావు సమర్థుడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. ఎన్టీ రామారావు గారు మా ఆదర్శ పురుషుడని గొప్ప నాయకుడని ఆయన ఆ జిల్లాకు పేరు పెట్టాడు. 30 ఏళ్ళ రాజకీయ 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 20 ఏళ్ళు కట్టడం చేశాడు. ఎన్టీఆర్ పేరు కనపడకుండా చేశాడు. ఎన్టీఆర్ పేరు పుస్తకాల మీద లేకుండా చేయాలని ట్రై చేశాడు. ఎన్టీఆర్ పేరుని వేరే పార్టీ అయినా రాజశేఖర రెడ్డి కుమారుడే జిల్లాకు పేరు పెట్టాడు. ఎవరు ప్రజల మనిషి, ఎవరు మంచితనాన్ని గుర్తు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. మీరందరూ చెప్తున్నా నేను హెడ్ క్వార్టర్లో నాకు అవకాశం ఇచ్చారు జగన్. నేను అక్కడే ఉంటా. మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే చట్టపరంగా నేను మీకు అందుబాటులో ఉంటానని, దేనికైనా నా వంతు సహాయం మన వాళ్ళందరికీ నేను అండగా నిలబెట్టడం కోసమే నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ పూర్తి బాధ్యతలు నేను తీసుకుంటానని ఒంగోలు విషయానికి వస్తే నేను మాటిస్తా ఉన్నా. అన్న చాలా సీనియర్ నాయకుడు, బాగా చదువుకున్న ఆయన, 2 డాక్టరేట్లు చేసిన ఆయన, తప్పనిసరి మన పార్టీలో ఉన్న వాళ్ళకంటే విద్యావేత్త, గొప్ప విద్యావేత్త డాక్టర్ గారు. పాపం మంచి సజ్జను, రాజకీయంగా అమాయకుడు. ఇక్కడ మోసం చేశారు మనోళ్ళే మోసం చేశారు.
మీరందరూ మంచితనాన్ని గుర్తించండి, నిర్బంధాన్ని వ్యతిరేకించండి. ఎవరైతే అతిగా నిర్బంధిస్తారో వాళ్ళకి తిరుగుబాటు వస్తుంది. 5 ఏళ్ళకు ఒకసారి ఓటని ఆయుధం వస్తుంది, తిరగొడతారు. మహారాజుల్ని తిరగొట్టి తరివేశారు. ప్రజాస్వామ్యం మనకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పి కాలు కింద పెట్టి తొక్కుదాం అనుకుంటే చల్లదని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరిలో వచ్చిన ఐక్యతని నేను అభినందిస్తూ అభిమానిస్తూ మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. జగన్ క్లీన్ గా జరిగిన పొరపాటు నమ్మాడు. వాలంటీర్లని మనం అనుకున్న చంద్రబాబు మోసాల్లో అదొక మోసం, పెద్ద మోసం. తమ్ముడు మీరు చాలా తెలివైన వాళ్ళు, మీ సేవలు అవసరం సమాజానికి. 5,000 ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 10,000 ఇచ్చి నేను గౌరవిస్తానన్నాడు. ఈ అమాయక పిల్లలందరూ 10,000 అని చెప్పి వాళ్ళు కూడా ఓట్లేస్తారు. ఏది విశ్వసనీయత అంట. నిన్న మార్కాపురం వచ్చి నేను విశ్వసనీయత కలిగిన నాయకుడిని, నేనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశాను అవునా కాదా అంటాడు. అడుగుతున్నాడు నిజమే అంటారు. ఎందుకంటే అడుగుతాడు అతను, నిజమైన తలకాయ అడుగుతూ ఉంటాడు. వచ్చి మోసాలు చేస్తా, అబద్ధాలు చెప్తా మన కమ్యూనిటీలో ఎందుకు నేను కాదు, మన క్రెడిబిలిటీ పోతుంది. మనకు ఎన్టీ రామారావు తీసుకొచ్చిన గౌరవం దక్కుతుంది. ఎన్టీ రామారావు మనకు ఒక గౌరవాన్ని నింపాడు, అది తీస్తున్నాడు చంద్రబాబు. ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా ఎంతో పేపాసులకి కొంచి ఇంత భారీ కార్యక్రమాన్ని పెట్టి ప్రజలందరూ కూడా సహాయం చేస్తున్నటువంటి మన నిర్వాహకులకి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ కార్యకర్తల్ని ఈ రోజు ఎంతో హింసిస్తున్నారు. మేము వస్తుంటే అడుగుడుగా ఆపడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మీరందరూ కూడా ఎదుర్కొని ఇప్పుడు కొంతగా క్యారెక్టర్ తీసేశారంట. అంటే ఎంత మనల్ని ఎంత అలుస్తున్నారో అదేవిధంగా అంతకంటే కూడా డబల్గా మనల్ని కూడా రేపు ఎలక్షన్ లో పనిచేసిన అవసరం ఉంది. అలాగే ప్రజలైతే కూడా చూస్తున్నాం. సురేష్ అన్న మేము వస్తుంటే మేమంతా కూడా ఎక్కడ కావాలన్నా కూడా మన రాబోయే రోజుల్లో మందే గవర్నమెంట్ జగన్ గారి సీఎం అని చెప్పి ప్రతి చోట కూడా చెప్తున్నారు. అది పార్టీ మళ్ళా గెలుస్తుంది, అదేవిధంగా జగన్ గారు సీఎం అవుతున్నారు దానికి నిదర్శనం. ఎందుకంటే కార్యకర్తలు నాయకుల కంటే కూడా ఈరోజు ఓటర్స్ బలంగా ఉన్నారు. ఎందుకంటే కార్యకర్తల్ని ఎక్కడెక్కడ మామూలుగా స్టేషన్ లో పెట్టి బాగా పెడుతున్నారు, కానీ ఓటర్స్ ప్రజలు ఇంకా తీవ్రంగా కూడా అసహనానికి గురవుతున్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఏ పథకం కూడా సంపూర్ణంగా ఏది కూడా ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పడం, చెప్పిన ఒక్కడ కూడా నిర్వర్తించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని ఇది ప్రోగ్రామ్ దానికి సంబంధం లేదు కాబట్టి ఇంత బాగా ఎత్తున ఏర్పరిచినటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై జగన్. నీవే నేత, నీవే దాత, జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న. పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా. లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా. మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా.
వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు గీక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం.